ఇది ఫ్రంట్ సైడ్ సాయి సంతోషి జ్యువెలరీ షాపు. గార్డింగ్ కూడా ఉంటుంది, సీసీటీవీలు ఉన్నాయి. బ్యాక్ సైడ్లో దీని యొక్క వీళ్ళ ఆర్నమెంట్స్ పెట్టుకునేటువంటి విలువైనటువంటి ఏదైతే స్టోరేజ్ పాయింట్ ఉందో ఆ స్టోరేజ్ పాయింట్ పక్కనే బాత్రూమ్ ఉంటుంది. ఆ బాత్రూమ్కి అవుట్ సైడ్ నుంచి ఇంకొక బాత్రూమ్. అఫెండర్స్ బాత్రూమ్కి ఉన్నటువంటి 2 బాత్రూమ్లకు మధ్యలో ఉన్నటువంటి గోడను హోల్ చేసుకొని సో అక్కడ స్టోరేజ్ పాయింట్ దగ్గరికి వచ్చి దానికి ఉన్న షట్టర్ని గ్యాస్ కట్టర్ తోటి కట్ చేసి లోపలికి ఎంట్రీ మనకు అఫెన్స్ చేసినట్టు మనకు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. అవర్ క్రూస్ టీమ్ ఈజ్ కలెక్టింగ్ ది క్రూస్ అండ్ ప్రీవియస్లీ ఈ టైప్ ఆఫ్ ఎంఓ ఉన్నటువంటి అఫెండర్స్ మీద డేటా తీసుకున్నాం. మనకు 2011లో కూడా సిమిలర్ అఫెన్స్ ఈ టైప్ ఆఫ్ అఫెన్స్ జరిగినట్టు మనకు ప్రాథమికంగా వచ్చినటువంటి వివరాలు. దీంతో పాటుగా లోకలైజ్డ్ ఇన్ఫర్మేషన్, లోకలైజ్డ్ సరౌండింగ్ ఉన్నటువంటి అన్ని ఏరియాస్లో క్రూస్ కలెక్ట్ చేస్తున్నాం. సర్టన్లీ వీ విల్ డిటెక్ట్ దిస్ కేస్. అంటే ఎంత ఖర్చు జరిగింది? సో ఇప్పటికీ ఇంకా ప్రాథమికంగా మనకి ఎంత అనేది వాళ్ళ ఒక నిర్ధారణకు రాలేదు. సో వచ్చిన తర్వాత ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ ఇంకా ఉంది. సో మెయిన్గా ఎంత ప్రాపర్టీ పోయింది అనేది ఆ పిటిషనర్ ఇచ్చేటువంటి వివరాలను బట్టి మనకు తెలుసు. అంటే విక్టిమ్స్ ఏం చెప్తారు సార్, అప్రాక్సిమేట్లీ ఎంత ఉందనేది? దే ఆర్ టెల్లింగ్ 15 kgs 18 kgs అని చెప్తున్నారు. బట్ చాలా ప్రాపర్టీ ఉంది. అదంతా ఎలిమినేట్ చేసుకున్నాక యాక్చువల్లీ ఎంత పోయింది అనేది ఒక నిర్ధారణకు వస్తుంది. సో వీఆర్ రిక్రూటింగ్ ఒక 5 teams రిక్రూట్ చేస్తాం. వేరియస్ యాంగిల్లో వీఆర్ ఇన్వెస్టిగేటింగ్. అంటే బయట రాష్ట్రాలు అయ్యి ఉండొచ్చు. ఇప్పటికీ మనకు ప్రాథమికంగా వచ్చినటువంటి వివరాల ప్రకారం ఇది మనం వీఆర్ ఎక్స్పెక్టింగ్ లోకలైట్స్ అయి ఉండొచ్చు లేదా ప్రీవియస్ అఫెండర్స్ అయి ఉండొచ్చు. ఇంకా మనము న్యాచురల్గా దిస్ టైప్ ఆఫ్ అఫెన్స్ బయట రాష్ట్రాల వాళ్ళు చేయడానికి కూడా అవకాశం ఉంది.